హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక డివోషనల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో వీడియో ఏంటంటే యాక్చువల్లీ వేములవాడ ట్రిప్ అండి. వేములవాడ కంప్లీట్ వ్లాగ్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిప్ ఏంటంటే వేములవాడ అండి. మేము ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ సండే అయితే వేములవాడకి వెళ్ళాము. వేములవాడ వచ్చేసి మనకి తెలంగాణలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో అయితే లొకేట్ అయింది. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి. సో మేమైతే బై బస్ వెళ్ళామండి. బస్ టికెట్ వచ్చేసి 220 రూపీస్ అనమాట. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే ఇంకా 3 అవర్స్లో రీచ్ అవ్వచ్చు. మేము బై బస్ వెళ్ళాం కాబట్టి మాకు 3.5 అవర్స్ అయితే పట్టిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి అయితే శివుడి రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తాడు. సో ఇది మేము ఈవినింగ్ టైంలో 6 o'clock అయితే జేబీఎస్లో స్టార్ట్ అయ్యామండి. మనకు వేములవాడలో దిగిన తర్వాత నైట్ మాకు 10:30 అయితే అయిందండి. 10:30 అప్పుడు మేము ఒక టెంపుల్ ఏంటంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి బస్ స్టాప్కి. సో ఈ కనిపించే బ్రిడ్జ్ ఏంటంటే మనకు వేములవాడ బస్ స్టాప్లో దిగిన తర్వాత 1 కిలోమీటర్ అని చెప్పాను కదండి. ఆ 1 కిలోమీటర్ వెళ్ళే దారిలో అయితే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఆ బ్రిడ్జ్ మీకు రిటర్న్లోది క్యాప్చర్ చేసి అయితే వీడియోలో యాడ్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనకు వేములవాడలో రూమ్స్ అయితే మనకు నంబర్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో మేమైతే నైట్ వెళ్ళాకైతే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 400 రూపీస్ నుండి స్టార్ట్ అండి. మనకు మేము వెళ్ళింది ఆషాఢ మాసంలో కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి మాకు ఈజీగా అయితే రూమ్స్ దొరికాయి. రూమ్స్ కూడా నంబర్ ఆఫ్ ఉంటాయి. రూమ్స్ ప్రైవేట్ లాడ్జెస్ అయితే ఉంటాయి అన్నమాట. సత్రాలు కూడా ఉంటాయి కానీ మేము ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ రూమ్స్ వచ్చేసి అంటే హాట్ వాటర్కి కొంచెం ఎక్కువ తీసుకుంటారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న రూమ్ అయితే మేము తీసుకున్న రూము ఇది వచ్చేసి 650 అండి. అంటే మాకు బాబు ఉన్నాడు కదా, రెగ్యులర్గా వర్షం పడుతుంది కాబట్టి మేము కొంచెం హాట్ వాటర్ అయితే ప్రిఫర్ చేసాము. అందుకని మాకైతే ఇక్కడ 650 అయితే ఛార్జ్ చేశారు. రూమ్స్ అనేవి ఫ్లోటింగ్ని బట్టి కూడా మనకు అప్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో కాకుండా శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి టైంలో అయితే ఫుల్గా జనాలు ఉంటారండి. ఇక్కడ శివుడు ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్. తెలంగాణ నుండి కాకుండా అదర్ స్టేట్స్ నుండి కూడా వస్తారు. సో ఇక్కడ కనిపించే వ్యూ ఏంటంటే మేము ఇక్కడ రూమ్ నుండి వ్యూ అన్నమాట. ఇది మా రూమ్ నుండి జస్ట్ 500 మీటర్స్ దూరంలో అయితే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ పార్క్ చేసుకొని బై వాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్కి అయితే పెద్ద డిస్టెన్స్ అయితే ఏమి ఉండదండి. టెంపుల్ నియర్ బై రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పెద్దగా వాకింగ్ చేయాల్సిన పని కూడా లేదండి. సో చూస్తున్నారు కదా మనకు ఆ రెడ్ కలర్ షీట్స్ అదంతా టెంపులే అన్నమాట. సో చూస్తున్నారు కదండి మనకు టెంపుల్ అయితే రూమ్ నుండి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు అన్ని షాప్స్ ఉంటాయి. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. మార్నింగ్ ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇది అరౌండ్ 6 o'clock అనుకుంటా. ఇంకా షాప్స్ అయితే క్లోజ్ చేయలేదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు అయితే ఇక్కడ సౌండ్స్ అంటే డప్పుల సౌండ్స్ అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి ఇంకొక 500 కిలోమీటర్స్ దూరంలో బద్దిపోచమ్మ అని అమ్మవారి ఆలయం అయితే ఉంటుందండి. అమ్మవారి ఆలయం కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ ఎవ్రీ సండే కోడి అండ్ మేకల్ని కూడా కట్ చేస్తూ ఉంటారు. కోరిన కోరికలను తీర్చే అమ్మవారు అయితే మనకు అక్కడ పోచమ్మ రూపంలో అయితే దర్శనం ఇస్తారు. సో ఆ ఫేమస్ కూడా చాలా టెంపుల్ అండి. ఇక్కడ వేములవాడ మెయిన్ టెంపుల్ శివుని దర్శించుకున్నాక కంపల్సరీ అయితే అక్కడికైతే విజిట్ చేస్తుంటారు. సో ఇది వచ్చేసి చూడండి మనకి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మార్నింగ్ అండి. మేము నైట్ ఇంకా స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. సో లోపల వచ్చేసి మనకు ధర్మగుండం అని గుండం కనిపిస్తుందండి. అందులో ఒకప్పుడు మనకు స్నానాలు అయితే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కొంచెము లోపల అవన్నీ అయితే అలా పెట్టున్నారు. స్నానానికి అయితే అలో చేయట్లేదు. మనం నార్మల్గా అయితే రూమ్ తీసుకున్న వాళ్ళైతే అక్కడ నుండి చేసి వెళ్తారు. లేదు అంటే గుండంలో కొంచెం సైడ్ అయితే అలో చేశారనమాట. అక్కడ కూడా స్నానాలు అనేది చేస్తున్నారు.
సో టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. తెలంగాణ వాళ్ళైతే ఇంకా రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటారు. మేము కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ వెళ్తామండి. సో మాకు సడన్గా శివుని అయితే దర్శించుకోవాలని అయితే అనిపించింది. అందుకని మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి. సాటర్డే అలా అయితే బయలుదేరాము. సో మేము ఎక్కువ అయితే వీకెండే ప్రిఫర్ చేస్తామండి. ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా కానీ మేమైతే మాకు ఆ టైంలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మేము వీకెండ్ అనేది అయితే ప్రిఫర్ చేస్తాము. ఇది లోపల అన్నమాట. లోపల మనకు వెళ్ళగానే రైట్ సైడ్లో కళ్యాణ కట్టు ఉంటుందండి. అంటే 2-3 చోట్ల అయితే ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే మొక్కున్న వారు గుండె అయితే గీకించుకుంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మొక్కు అనేది అక్కడ తీర్చేసుకుంటారు. తీర్చుకున్నాక కొందరైతే గుండంలో స్నానం చేస్తారు అక్కడ. సో ఇదైతే టెంపుల్ లోపల అండి. టెంపుల్ లోపల మనకు కొబ్బరికాయలు అమ్ముతారు. అవన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఫ్రూట్స్. ఇది వచ్చేసండి గుండం అండి. కొంతమంది అయితే ఇక్కడ స్నానాలు అనేది చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కొందరు కొబ్బరికాయ కొట్టు అయితే స్నానం చేస్తారు, కొందరు అయితే నార్మల్గా చేస్తుంటారు. మధ్యలో అనేది చిన్న టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్లో కూడా మనకు శివుడు ఉంటాడు. ఇదంతా టెంపుల్ లోపలే అండి. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉందండి. టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు లోపల కోడని కట్టేయడం అనే ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి. అంటే కొందరు కోరికలు కోరుకున్న తర్వాత అవి నెరవేరినట్టయితే కోడని కట్టేస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. కోడె అంటే ఏం లేదండి, ఆవు. తెలంగాణ వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. లోపల ఆవులు అనేది ఉంటాయండి. వాటిని గర్భగుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేయాలన్నమాట. అంటే అది మనం మొక్కుకుంటే వేయాలండి, లేకుంటే నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దానికి టికెట్ ఉంటుందండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. మేమైతే కోడెని కట్టేసాము. కాకపోతే లోపల మన గర్భగుడి లోపల ఏంటంటే అలో లేదు కాబట్టి మొబైల్ మేము బయటే ఇచ్చేసి వెళ్ళామన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. అండ్ కోడెని కట్టేయడానికి టికెట్ తీసుకున్న దగ్గరని కూడా మనకు అక్కడ నుండి కూడా ఎంట్రీ అనేది ఉంటుందండి. సో మేమైతే లోపల కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చూడండి, రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ అనేది ఉంది కదండి. సో చాలా ఫేమస్ అండి టెంపుల్ అయితే. మీరు ఒకవేళ మీలో ఎంతమంది అయితే వేములవాడకి వెళ్ళారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వేములవాడ తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మేమైతే 9 o'clock అలా వెళ్ళామండి. సారీ 9 కాదండి, మేము 8 o'clock అయితే వెళ్ళాము దర్శనానికి. మాకు తొందరగా దర్శనం అయితే అయిపోయిందండి. అంటే ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ లేదు కాబట్టి మాకు త్వరగా అయిపోయింది. వేరే డేస్లో అయితే శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే దర్శనానికి వచ్చిన వాళ్ళకు మినిమం 6 hours, 7 hours, 4 hours అలా అయితే జనాలను బట్టి దర్శనం అయితే అవుతుంది. సో మాకైతే వితిన్ 30 minutesలో అయితే దర్శనం అయిపోయిందండి. మేము కోడెని కూడా కట్టేసి ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. బయట ఇవి కూడా ఏంటంటే కంప్లీట్ షాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో లడ్డు ప్రసాదం కూడా లోపల మనకి ఇవ్వడం జరుగుతుంది. లడ్డు వచ్చేసి 20 రూపీస్ ఉంటుందండి. పులిహోర చిన్న ప్యాకెట్ ఉంటుంది, 100 grams, ఒక 15 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మనకు షాప్స్ అనేవి అన్ని షాప్స్ చాలా ఉంటాయండి. కొబ్బరికాయలు, ఫ్రూట్స్, ఇంకా బ్యాంగిల్స్, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్ షాప్స్ కూడా చాలా ఉంటాయండి. టిఫిన్స్ అయితే ఒక పెద్దగా షాప్స్ అయితే ఏమి ఉండవండి. ఒక 2-3 షాప్స్ అయితే ఉంటాయి. ఒకటి శబరి మెస్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చి సత్యసాయి అని ఉంటుంది. మేమైతే ఇక్కడ మెయిన్ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. బద్దిపోచమ్మ అని చెప్పాను కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం నాకు దారి అని. మనకు మెయిన్ టెంపుల్ నుండి ఒక 500 meters అండి, ఎక్కువ కూడా ఉండదు. సో అమ్మవారిని చూడండి ఎంత కలగా ఉన్నారు, ఎంత బాగున్నారు. ఇది అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. ఇది కూడా 500 meters ఉంటుందని చెప్పాను కదా. సో ఇదంతా మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకైతే ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. కానీ మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా భక్తులు అయితే చాలా వచ్చారండి. సండే కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు, మేకల్ని కట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మేము టిఫిన్ చేసి అయితే ఇంకా అమ్మవారి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి వే అండి. ఇక్కడ కూడా మనకు షాప్స్ అనేవి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అయితే షాప్స్ ఉంటాయి. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు, కొన్ని అప్పుడే ఓపెన్ చేస్తున్నారు.
చూడండి ఈ అమ్మవారే అన్నమాట మనకి ఇక్కడ టెంపుల్లో కనిపించే అమ్మవారు. ఇక్కడ ఏంటంటే పైన వచ్చేసి మనకు ఎండ అనేది తగలకుండా పైన అయితే అవన్నీ వేసున్నారు. సో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. మాకేంటంటే మెయిన్ టెంపుల్లో 30 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందండి. కానీ ఇక్కడ మాత్రం మాకు మోస్ట్లీ ఒక 1 అవర్ అయితే పట్టిందండి. లోపల జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. కొందరు ఏంటంటే ఇంకా డైరెక్ట్ అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు మెయిన్ టెంపుల్కి వెళ్ళకుండా ఇక్కడికైతే వచ్చి బోనం అనేది సమర్పిస్తున్నారు. సో బోనాలు సమర్పించే వాళ్ళే లోపల ఎక్కువ ఉన్నారండి నార్మల్ దర్శనాల కన్నా. మేము బయటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలామంది అయితే వెళ్తున్నారు. సో ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం నడవాలండి. మనకు కొంచెం అయితే నడవాల్సి ఉంటుంది. లోపల ఎక్కువేం కాదండి, చాలా తక్కువే ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే సో ఇదంతా పెడతారనమాట. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, శివరాత్రి అప్పుడైతే వేములవాడ చూడాలండి. చాలా జనాలు ఉంటారు అసలు. ఆ టైంలో వెళ్తే మినిమం ఒక 10 అవర్స్ కూడా పట్టొచ్చు దర్శనానికి, అంత రద్దీగా అయితే ఉంటుంది. సో మేమైతే క్యూలో వెళ్తున్నాము. ఇక్కడ కనిపించేది ఏంటంటే బెల్లం శాఖ అంటారండి. మోస్ట్లీ తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి నాకైతే తెలుసు. వేరే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అక్కడ ఏంటంటే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ఇస్తే అమ్మవారికి ఏంటంటే బెల్లం శాఖ అనేది చాలా ఇష్టం కాబట్టి వాళ్ళే చిన్న గ్లాస్లో కళ్ళు అంటారు కదండి, సో వైట్ తెల్ల కళ్ళు అంటారు కదా, సో అదన్నమాట వైట్. అదనేసి అక్కడే వాళ్ళే ఇస్తారు, అక్కడే మనం వేసేయాలన్నమాట. దానికి టికెట్ అయితే ఉంటుంది 5 రూపీసో 10 రూపీసో. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది బెల్లం శాఖ, బోనం, పట్నం మరియు ఇతరులకు టికెట్ కౌంటర్ నందు నిర్ణీత రుసుం చెల్లించి అయితే టికెట్ తీసుకోవాలని చెప్పేసి అయితే అక్కడ మెన్షన్ చేస్తారు. మనం బోనం సమర్పించడానికి కూడా సపరేట్ టికెట్ అయితే ఉంటుందండి. నార్మల్ దర్శనానికి అయితే టికెట్ ఏం ఉండదు. అండ్ చెప్పడం మర్చిపోయానండి, మెయిన్ టెంపుల్లో ఏంటంటే శీఘ్ర దర్శనంకి 100 రూపీస్ ఉంటుందండి. నార్మల్ దర్శనంకి అయితే వెళ్ళొచ్చు, జనాలు ఉన్నప్పుడు మాత్రం శీఘ్ర దర్శనం అయితే కొంచెం బెటర్ అనమాట. మేమైతే ఇప్పుడు నార్మల్ దర్శనానికే వెళ్ళామండి. సో ఇక్కడైతే మనకు బద్దిపోచమ్మ ఆలయంలో అయితే టికెట్ ఏమి ఉండదు, నార్మల్గా అయితే వెళ్ళైతే మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇది బయటికి వచ్చినాక వ్యూ అండి. లోపలైతే ఇంకా మేము రిటర్న్ అయ్యాక కూడా లోపలికైతే చాలామంది వెళ్తున్నారండి. సో బయట మనకు టెంపుల్కి ముందు వచ్చేసి మేకల్ని అయితే కట్ చేస్తారు. చూడండి మేకల్ని ఇంకా ఎవరి మొక్కును పట్టి వాళ్ళైతే అక్కడ కట్ చేసుకుంటారండి. సో దాని పక్కనే అండి ఎగ్జాక్ట్లీ అమ్మవారికి ఆపోజిట్లోనే శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు శివుడు లింగ రూపంలో అయితే దర్శనం ఇస్తాడు. సో ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్పేషియస్గా రైట్ సైడ్లో మనకు ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది. రావి చెట్టు దగ్గర కూడా చిన్న శివలింగం, వినాయక స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చు. లోపలికి వచ్చేసి నార్మల్గా వెళ్ళి మొక్కుకోవచ్చండి. మేమైతే అర్చన చేపించామన్నమాట. సో ఇది కూడా చాలా పురాతన టెంపుల్ అండి, చాలా ఓల్డ్ టెంపుల్, కానీ చాలా బాగుంటుందండి. చాలా బాగుంది టెంపుల్ కూడా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నగరేశ్వర ఆలయం అండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 200 మీటర్స్ దూరంలో మనకైతే భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ కూడా మనకు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. వేములవాడకి వెళ్ళిన వాళ్ళు సరౌండింగ్ ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తారండి. సో మేము కూడా కవర్ చేసాము. ఫస్ట్ మెయిన్ టెంపుల్ నుండి అమ్మవారి బద్దిపోచమ్మ టెంపుల్, దాని పక్కనే ఉన్న నగరేశ్వర ఆలయం అండ్ భీమేశ్వర ఆలయం కూడా. ఇది భీమేశ్వర ఆలయానికి ఎంట్రీ అండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చెట్లు అనేది చాలా ఎక్కువ కనిపిస్తాయి, మంకీస్ కూడా చాలా కనిపిస్తాయండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేమైతే ఇక్కడ ఒక 30-40 మినిట్స్ అయితే స్టే చేసాము. చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా మనకు స్పేషియస్గా అండ్ పీస్ఫుల్గా ఎంత బాగుందో టెంపుల్.
ఎటు చూసినా చెట్లు కనిపిస్తూ ఆ పక్షుల సౌండ్స్కి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలనిపించదండి. అంత బాగుంటుంది టెంపుల్, భీమేశ్వర స్వామి టెంపుల్. చూడండి లోపల చెట్లు కూడా మనకు చాలా ఉంటాయి. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. లోపల మనకి ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకు శివలింగాలు అయితే ఉంటాయండి, అమ్మవారి విగ్రహాలు శివలింగాలు అయితే ఉంటాయి. లోపల చూడండి మనకి ఎంత ఓల్డ్గా ఉందో, మొత్తం రాతితో అయితే ఉందండి. చాలా బాగుంటుందండి లోపల. సో చూస్తున్నారు కదా ఇది ఎంత ఓల్డ్ టెంపుల్, కానీ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఫ్రీ అన్నమాట, టికెట్ అయితే ఏమి ఉండదండి. సో చుట్టూ అయితే మొత్తం స్టోన్స్తో అయితే ఉంటుందండి టెంపుల్. సో ఇక్కడ కూడా జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారండి, ఎందుకంటే మేము మార్నింగ్ టైంలో దర్శనం అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. జనాలు అయితే భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు. సో టైం అయిపోయిన కొద్దీ అయితే కొంచెం పెరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు పక్కనే అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి కోడిలను అయితే అమ్ముతారండి. సో అక్కడే మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది లోపల ఆవులను కట్టేసి చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే ఉంటాయండి లోపల ఆవులు. వాటిని కట్టేసి మళ్ళీ అక్కడ గర్భగుడి ముందైతే అక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకు ఎక్కడ చూసినా అండి ఏ తెలుగు టెంపుల్స్లో అయితే మనకు దర్గా అనేది ఉండదండి, కానీ ఇక్కడ మనకు ఓన్లీ వేములవాడలోనే మనకు లోపల టెంపుల్లో అయితే దర్గా అయితే ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా చూసారా వేరే టెంపుల్స్లో దర్గా అనేది? సో మనకి ఇక్కడ మాత్రం గర్భగుడికి ఆపోజిట్లోనే దర్గా అయితే ఉంటుందండి. అది క్యాప్చర్ చేయడం అయితే మాకు వీలు అవ్వలేదు. సో ఇదండి కంప్లీట్గా వేములవాడ ట్రిప్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే నేను చెప్పిన విషయాలైతే ఒక్కసారి చెక్ చేసుకోండి, దర్గా అయితే చూడండి కంప్లీట్గా. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, బాయ్.